ప్రియమైన విద్యార్థులారా, హెల్ప్ ఆన్లైన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ లైఫ్స్ పొటెన్షియల్ అంటే మన వ్యక్తిత్వ వికాసానికి సహాయపడే జీవన నైపుణ్యాలను హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధనాలతో మేళవించి మీకోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆన్లైన్ కార్యక్రమం ఇది. గత వారం జరిగిన నిర్ణయాలు తీసుకోవటంలో నైపుణ్యాలు అనేటువంటి సెషన్లో మనం ఈ విషయాన్ని నేర్చుకున్నాం. నిర్ణయాలు తీసుకోవటం అనే ప్రక్రియలో 6 ముఖ్యమైన దశలున్నాయి. సమస్యను గుర్తించడం, సమస్యను సమగ్రంగా విశ్లేషించడం, ప్రత్యామ్నాయ పరిష్కారాల్ని కనుగొనటం, వాటిలోంచి సరైన పరిష్కారాన్ని ఎంచుకోవటం, ఆ నిర్ణయాన్ని క్రియాత్మకంగా అమలు చేయటం, ఫలితం దక్కే వరకు మొదలుపెట్టిన కార్యాన్ని కొనసాగించటం. సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగపడే చిట్కాలు: ప్రశాంతంగా, స్థిమితంగా ఉండండి. HALT. ఆకలిగా, కోపంగా, ఆదుర్దాగా, అలసటగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవటాన్ని వాయిదా వేయండి. మీకు సంకోచం కలిగితే మీ హృదయాన్ని సంప్రదించండి. ఇప్పుడింకా ఇవాల్టి చర్చనీయాంశం సమయ నిర్వహణ. దాని గురించి తెలుసుకుందామా? మీరెంత సిద్ధమేనా? సమయం మనకు అమూల్యమైన వనరు. ఎందుకో తెలుసా? కీలకమైన వనరులాగా ఉపకరించే సమయం యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఈ చక్కని వీడియోని చూద్దాం. సమయం మనకున్న అమూల్యమైన వనరు. ఎందుకని? మీకు ఒక బ్యాంకు ఖాతా ఉందనుకుందాం. అందులో ప్రతిరోజు ఉదయం 86,400 రూపాయలు జమవుతాయి. నగదు ఉంచకూడదు. మీ ఈ ఖాతా నుంచి ఏ ఒక్క రూపాయి మరుసటి రోజుకు ఉపయోగపడదు. మీరు వాడని డబ్బులు మొత్తం ఆ రోజు సాయంత్రానికి ఖాళీ అయిపోతాయి. మరి మీరేం చేస్తారు? ప్రతిరోజు ఉన్న మొత్తాన్ని విత్డ్రా చేస్తారా లేదా? మరి అందరికీ అలాంటి ఒక ఖాతా ఉంది. అదే సమయం. ప్రతి ఉదయం ఆ ఖాతాలో 86,400 సెకండ్లు జమవుతాయి. ప్రతి రాత్రి ఆ రోజు ఉపయోగించుకోని సమయం ఖాళీ అయిపోతుంది. ఈరోజు వాడని సమయం రేపటికి పనికిరాదు. అలాగే తర్వాత ఎప్పుడో కావాలనుకున్నా వాడలేం. ప్రతి ఉదయం ఆ ఖాతా కొత్తగా ఆరంభమవుతుంది. ఆ రోజు రాత్రికి ముగిసిపోతుంది. ఒకరోజు జమ చేయబడిన సమయాన్ని వాడుకోకపోతే దాన్ని మీరు పోగొట్టుకున్నట్లే. ఇందులో అప్పు దొరకదు. వేరొకరి ఖాతా నుంచి సమయాన్ని అప్పుగా తీసుకోలేం. మీకు కేటాయించిన సమయం మాత్రమే మీకు అందుబాటులో ఉన్నట్టు. మీ డబ్బు విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మీ సమయాన్ని నిర్వహించే విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. సమయ నిర్వహణ అంటే అది మీ నిర్ణయం. నిజానికి మనకు తగినంత సమయం లేదు అనేది సమస్య కానే కాదు. అసలు మనం మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలన్న విషయం ముందు తెలుసుకోవాలి. మనం సమయం యొక్క ప్రాధాన్యతను గుర్తించి దాన్ని తెలివిగా సద్వినియోగపరుస్తున్నామా అనేదే అసలైన ప్రశ్న. ఈ వీడియోలో మనం గమనించిన ప్రధానమైన సందేశాలేమిటి? ఈ వీడియోని చూసి మీరు నేర్చుకున్న 3 ముఖ్యమైన విలువల్ని లేదా సందేశాల్ని మీ నోట్బుక్లో రాసుకోండి. మీరు రాసే వరకు మేము కొంచెం సేపు వేచి ఉంటాం. మన సమయం యొక్క ఖాతాలో ప్రతిరోజు 86,400 సెకండ్లు జమవుతాయి. వాటిని మనం 24 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. 24 గంటల తర్వాత వాటిని ఉపయోగించే వీల్లేదు. ఖాతాలో జమ అయి ఉన్న దానికన్నా ఎక్కువ సమయం దొరకదు. కనుక సమయాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి. సమయం సరిగ్గా సద్వినియోగపరచుకోవాలి అంటే మొదటి అడుగు పనుల చిట్టాని తయారు చేసుకోవటం. టు డూ లిస్ట్ అంటే పనుల చిట్టా. దీని గురించి కొంచెం తెలుసుకుందామా? పనుల చిట్టా అంటే ప్రణాళిక సాధనం. అది మనం చేయవలసిన పనుల జాబితా. అది ఒక రోజులో లేదా ఒక వారంలో మనం చేయాల్సిన పనుల్ని సరైన క్రమంలో పూర్తి చేసేందుకు తోడ్పడే దిక్సూచి. పనుల చిట్టా యొక్క ఒక నమూనాను మీకు ఇస్తున్నాం. దీని ద్వారా మీరు మీ పనుల జాబితాను స్వయంగా తయారు చేసుకోవచ్చు. అది క్లుప్తంగా, స్పష్టంగా ఉండాలి. మొదట పనుల చిట్టాను తయారు చేశాక ఆ పనులను వాటి ప్రాముఖ్యతను బట్టి ఒక నిర్దిష్ట సమయాన్ని అన్ని పనులకు కేటాయించుకోవాలి. పనులను
ప్రాధాన్యతకు అనుగుణంగా విభజించడం అంటే ఏమిటి? పని యొక్క ప్రాముఖ్యాన్ని బట్టి వాటిని ఒక క్రమ పద్ధతిలో పొందుపరచడం. ఎప్పుడు చేయవలసింది అప్పుడే అనే నానుడి గుర్తుంచుకోండి. పనులను ప్రాధాన్యతను బట్టి క్రమానుసారంగా విభజించటం, తద్వారా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవటం ఎలాగో ఇప్పుడు చూపించబోయే వీడియోను చూసి నేర్చుకుందాం. ఎప్పుడు చేయవలసింది అప్పుడే ప్రాధాన్యతల్ని గుర్తించడం. ఒక విశ్వవిద్యాలయంలోని ఆచార్యుని గురించిన ప్రఖ్యాతమైన కథ ఉంది. ఆయన తన విద్యార్థులకు ముఖ్యమైన విషయం నేర్పాలనుకున్నారు. అదే మనం మన సమయాన్ని ఎలా నిర్వహిస్తూ ఉంటాం అన్నది. ఒకరోజు ఆయన తరగతిలో చేతిలో కొన్ని వస్తువులు పట్టుకుని విద్యార్థుల ముందు నిలబడ్డారు. తరగతి మొదలవ్వంగానే ఏమీ మాట్లాడకుండా ఒక పెద్ద గాజు జాడీని బల్లపై ఉంచి అందులో 2 అంగుళాల వెడల్పున్న పెద్ద రాళ్లను వేశారు. ఆయన వెంటనే ఈ జాడీ పూర్తిగా నిండిపోయిందా అని అడిగారు. విద్యార్థులందరూ అవును నిండిపోయింది అని చెప్పారు. అప్పుడు ఆయన ఒక డబ్బా తెరిచి అందులోని చిన్న గులకరాళ్లను తీసి అందులో వేశారు. ఆపై ఆ జాడీని చాలా గట్టిగా కుదిపారు. అలా ఆ గులకరాళ్లన్నీ పెద్ద పెద్ద రాళ్ల మధ్యలోని సందులో దూరిపోయాయి. ఆయన మళ్లీ వారిని అదే ప్రశ్న అడిగారు. ఇప్పుడు జాడీ నిండిపోయిందా అని అడిగారు. విద్యార్థులందరూ చాలా నమ్మకంగా ఇప్పుడు అది పూర్తిగా నిండిపోయింది అని సమాధానమిచ్చారు. అప్పుడు ఆయన తన సంచిలోని ఇసుకను తీసి ఆ జాడీలోకి పోశారు. ఆ ఇసుకంతా ఆ జాడీలో అక్కడక్కడా ఉన్న ఖాళీ జాగాల్ని నింపేసింది. ఆపై ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఇలా చెప్పారు. మీ జీవితం కూడా ఈ జాడీ లాంటిదే అని గుర్తించాలి. ఆ పెద్దరాళ్లు మీ జీవితంలోని కీలకమైన విషయాలు, మీ కుటుంబం, మీ బంధాలు, మీ ఆరోగ్యం మొదలైనవి. మీ జీవితంలో మిగతావన్నీ కోల్పోయినా అవి ఉంటే మీ జీవితానికి అర్థం మిగిలి ఉన్నట్లే. ఆ గులకరాళ్లు మీ జీవితానికి మెరుగులు పెట్టేవి, అంటే మీ ఉద్యోగం, చదువు మొదలైనవి. ఆ ఇసుక జీవితంలోని అదనపు ఆనందాలకు సంకేతం, అవి సంపద, పలుకుబడి మొదలైనవి. అదే మీరు మొదటగా జాడీని ఇసుకతో నింపేస్తే పెద్దలకు స్థలం మిగలదు. అదే మీరు మొదటిగా జాడీని ఇసుకతో నింపేస్తే ఆ గులకరాళ్లకు, పెద్దరాళ్లకు స్థలం మిగలదు. ఇదే విషయం మీ జీవితాలకు వర్తిస్తుంది. మీ సమయాన్ని, శక్తినంతా ఆ చిన్న చిన్న ఆనందాలకై గడిపేస్తే అసలైన వాటికి సరిపడా సమయం ఉండదు. కనుక మీ క్షేమానికి, మీ సంతోషానికి ఉపయోగపడే ముఖ్యమైన పనులని ముందుగా గుర్తించండి. వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలతో హుషారుగా ఆడండి, ఆత్మీయులకు ఉత్తరాలు రాయండి, పలకరించండి. మీకు మీరు చేయాలనుకున్న వాటన్నిటికీ తగ్గ సమయం ఉంది. అయితే ముందుగా పెద్దరాళ్లపై దృష్టి పెట్టండి. మీ జీవితానికి నిజంగా ముఖ్యమైనవేమిటో, మీ ప్రాధాన్యతలు ఏమిటో గుర్తించండి. మిగతావన్నీ చిన్న గులకరాళ్ళు, ఇసుకే కదా. అద్భుతం! ఈ వీడియోలో చూపించిన ప్రయోగం సరళంగా ఉన్నప్పటికీ ఎంతో నిగూఢమైన అర్థాన్ని మన జీవితాలకు అన్వయించగలిగేలా ఉంది కదూ. ఆ జాడీ ఒక మనిషి యొక్క పూర్తి జీవితానికి సంకేతం. ఆ పెద్దరాళ్ళు మన జీవితంలోని అతి ముఖ్యమైన అంశాలు, అంటే మన కుటుంబం, చదువు, ఆరోగ్యం, ఇతరులకు మనం చేసినటువంటి సేవ మొదలైనవి. ఇంకా ఆ గులకరాళ్ళు మన జీవితంలోని ఇతర అంశాలు, అంటే మన ఉద్యోగం, మన ఇల్లు, సరదాలు, అనుబంధాలు ఇలాంటివన్నమాట. ఇసుక మరియు నీరు జీవితంలోని సాధారణమైన చిన్న అంశాలు, మన సమయాన్ని భర్తీ చేసేవి. అంటే టీవీ చూడడం, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు. జాడీలో మొదట ఆ పెద్ద రాళ్లను వేయాలి, లేదంటే ఆ తర్వాత వాటిని ఎప్పుడూ ఆ జాడీలో పెట్టలేం. ఆపై ఆ చిన్న రాళ్లను నింపడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. మన దైనందిన కార్యక్రమాల్లో ప్రధానమైనవి మొదట ఎంచుకోవాలి. మనకున్న సమయాన్ని వాటిని పూర్తి చేసేందుకు సరిగ్గా వినియోగించుకోవాలి. మరి మీ జీవితంలోని అతిపెద్ద రాళ్ళు, అంటే ప్రాధాన్యత అంశాలేమిటి? మీరు తెలుసుకోవాల్సిన సమయం ఇదే. కళ్ళు మూసుకుని ఆత్మావలోకనం చేసుకుని ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రశ్నకు జవాబులు తెలుసుకోండి. నేను నా పనులను ప్రాధాన్యతను బట్టే పూర్తి చేస్తున్నానా? అలాగే కళ్ళు మూసుకుని నిశ్చయాత్మక వాక్యాలను బాగా విని మనసులో నెమరు వేసుకోండి. నా జీవితంలో ప్రధానమైన ముఖ్యమైన అంశాలను నేను గుర్తించాను. నా దినచర్యను, పనులను ప్రాధాన్యతను బట్టి చక్కని క్రమంలో పూర్తి చేస్తాను. నా ప్రణాళికను అనుసరించి నేను పనులు చేపడతాను. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. ఈ నిశ్చయాత్మక వాక్యాలను నిజ జీవితంలో ఆచరించడానికి కొన్ని మెళకువలను, చిట్కాలను మీకు అందిస్తున్నాం. ఈ చిట్కాలను గురించి మీకు కొంతవరకైనా అవగాహన ఉండే ఉంటుంది. అయినా మంచి విషయాల్ని మరోసారి నెమరు వేసుకుంటే మంచిది కదా. అన్నింటికన్నా అతి ముఖ్యమైన సూచన
బద్ధకంగా సోమరితనంగా ఉండకండి. కుందేలు తాబేలు కథ మీకు గుర్తుందా? కుందేలు తనకు బోలెడంత సమయం ఉంది అని అనుకుని ఓడిపోయింది. మరి తాబేలేమో నిదానంగా సమయాన్ని ఉపయోగించుకుని గెలిచింది. మనం తెలివిగా మసులుకుందాం. బఫర్ టైం అంటే ఏమిటి? బఫర్ టైం అంటే రెండు పనుల మధ్య ఇచ్చేటువంటి చిన్న విరామ సమయం. దీన్ని బద్ధకంగా గడిపివేయకూడదు. నిజానికి చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. ఒక పనిని ముగించి మరో పని చేపట్టే ముందు మీ మెదడుకు కొంచెం శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చేది, సులువుగా మరో పని వైపుకు మళ్లించేది ఇదే. మన పనుల జాబితాలో అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న అదనపు సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడు ఆ పనులను చాలా తేలికగా, సునాయాసంగా చేసుకోవచ్చు. మన దైనందిన జీవితంలో పనులు చేసి చేసి మనకు అలసటగా, నిస్సత్తువగా అనిపించడం మామూలే. మనం అలసటగా ఉన్నప్పుడే పనులు చేయటానికి రెండింతల సమయం కావాల్సి ఉంటుంది. కాబట్టి మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసినట్టే మన మెదడు కూడా రీఛార్జ్ చేసుకోవాలి. మరి మన మెదడుకు ఉపశమనం కలిగించే రీఛార్జ్ చేయగల అంశాలేమిటో మనకు తెలుసు. ఒకసారి అవేంటో చూద్దాం. చక్కని పోషకాహారం, నీళ్లు తాగటం, వ్యాయామం, ధ్యానం ఇవన్నీ మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం బ్రేక్ఫాస్ట్ని మిస్ చేయొద్దు. సులువైన ఆసనాలు, వ్యాయామం మీ మెదడుకు నూతన తేజాన్ని అందిస్తాయి. విద్యార్థులుగా ఎన్నో కార్యక్రమాలు, చదువు, పనుల వల్ల సాయంత్రానికల్లా మీకు ఎంతో అలసటగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. కొంచెం సమయం రిలాక్సేషన్కు, అలాగే నిర్మలీకరణకు కేటాయించండి. అది మీ దినచర్యలో ఒక భాగంగా అనుసరించండి. మరికొన్ని చిట్కాలు. మీకు కనబడే విధంగా మీరు పని చేసుకునే చోట ఒక గడియారం పెట్టుకోండి. దానివల్ల ఎంత సమయం ఉందో మీకు తెలుస్తుంది. క్యాలెండర్లో మీ పరీక్షలు, అలాగే ఇతర ముఖ్యమైన తేదీలకు గుర్తులు పెట్టుకోండి. అలారంతో కానీ లేదా చిన్న నోట్స్తో కానీ మీ పనుల జాబితాను గుర్తు చేసేలా ఏర్పాటు చేసుకుంటే మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతిరోజు ఇంకొంచెం ఎక్కువ పని చేయగలుగుతారు. మీరు చేయాల్సిందల్లా అనుకున్న పనులన్నీ ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమంలో చేసుకురావటం. సకాలంలో పూర్తి చేసిన వాటిని గుర్తించండి. ఇలా చేస్తూ ఉంటే జీవితం అనే పందెంలో మీరే గెలుస్తారు. సరిగ్గా గమనించినట్లయితే చాలా వరకు గతాన్ని గురించి చింతిస్తూనో, భవిష్యత్తు గురించి బెంగపడుతూనో మన సమయం వృధాగా చేజారిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టడం సమయ నిర్వహణలో ముఖ్యమైన అంశం. హార్ట్ఫుల్నెస్ ధ్యానం నిలకడగా మన దృష్టిని కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. మన మనస్సును క్రమబద్ధం చేస్తుంది. ఈ ధ్యాన సాధన వల్ల పనులను సరైన శ్రద్ధతో చాలా తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతాం. ధ్యానం గురించి సరిగ్గా తెలుసుకోవటం అంటే ధ్యానం చేయటమే. ఇప్పుడు మనం హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేసి అనుభూతి చెందుతాం. ఇది చాలా సులభం. నెమ్మదిగా కళ్ళు మూసుకుని మీ హృదయంపై దృష్టి నిలిపి అక్కడ దివ్య ప్రకాశం యొక్క మూలం ఉంది అనే భావనతో రిలాక్స్ అవ్వండి. ఇక మొదలు పెడదాం. సుఖంగా కూర్చోండి. నెమ్మదిగా, చాలా సున్నితంగా కళ్ళు మూసుకోండి. కాలి వేళ్ల నుంచి ప్రారంభిద్దాం. కాలి వేళ్లను కొద్దిగా కదపండి. మీ కాలి వేళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు అనుభూతి చెందండి. భూమాత నుంచి స్వస్థత చేకూర్చే శక్తి మీ కాలి వేళ్లలోకి, పాదం మడమల్లోకి పైకి కదులుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆ తర్వాత మోకాళ్ల వరకు కదులుతూ కాళ్లను స్థిమితపరుస్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఈ శక్తి పైకి కదులుతూ మీ తొడలను స్థిమితపరుస్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఇప్పుడు మీ నడుము, శరీరం కింది భాగం, నడుం కట్టు బాగా రిలాక్స్ అవుతున్నట్లుగా అనుభూతి చెందండి. మీ వీపు భాగాన్ని సుఖంగా ఉండనివ్వండి. వెన్నెముక చివరి ఎముక నుంచి పై వరకు మీ వీపంతా హాయిగా,
సుఖంగా ఉందని భావించండి. మీ ఛాతీని, భుజాలను స్థిమితంగా ఉంచండి. మీ భుజాల్లో ఏదైనా ఒత్తిడి ఉంటే అది కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి. మీ చేతుల పైభాగాలు, ముంజేతులు, మణికట్టు మొత్తం చేతివేళ్ల వరకు హాయిగా ఉన్నట్లు అనుభూతి చెందండి. మీ మెడ కండరాలను ప్రశాంతంగా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా మీ దృష్టిని ముఖంపైకి సారించండి. మీ దవడలు, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ముఖ కండరాలు, నుదురు ఇలా మీ తల పైభాగం వరకు ప్రసరించి ఆ భాగాలన్నింటికీ ప్రశాంతతనిస్తున్నట్లు అనుభూతి చెందండి. మీ శరీరం మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి. ఆపాదమస్తకం మీ వ్యవస్థనంతా ఒక్కసారి స్కాన్ చేసినట్లు గమనించండి. ఇంకా ఏదైనా శరీర భాగంలో ఒత్తిడి లేదా నొప్పి ఉందనిపిస్తే భూమాత నుంచి వచ్చే స్వస్థత చేకూర్చే శక్తితో ఆ ప్రాంతం అంతా కూడా మరికొంతసేపు మునిగిపోయి ఉన్నట్లు భావించండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీ దృష్టిని మెల్లగా హృదయం వైపు మళ్లించండి. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీ హృదయంలో ఉన్న వెలుగులోనూ ప్రేమలోనూ మునిగిపోయినట్లుగా అనుభూతి చెందండి. ఇప్పుడు మనమంతా కలిసి ధ్యానం చేద్దాం. ఇప్పటికే ఒక దివ్యజ్యోతి యొక్క మూలం మీ హృదయాన్నంతటినీ వెలుగుతో నింపుతున్నట్లుగా, అది మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నట్లుగా భావించండి. ఆ అనుభూతిలో సున్నితంగా లీనమైపోతూ ఉండండి. మీ మనసు ఇతర విషయాల వైపు వెళుతూ ఉంటే ఆ విషయాలతో పోట్లాడకండి, లేదా వాటి పట్ల మీ మనస్సును కూడా మళ్లించకండి. వాటిని అలాగే ఉండనివ్వండి. సున్నితంగా మీరు మీ హృదయంలోని దివ్య తేజస్సుపై ధ్యానం చేస్తున్నారని గుర్తు చేసుకోండి. హృదయపు లోలోతుల్లోకి అలాగే అంతర్ముఖులై ధ్యానం ముగిసిందని వినే వరకు అలాగే లీనమై ఉండండి. ఎప్పుడైతే దట్స్ ఆల్ అని మీరు వింటారో అప్పుడు ధ్యానం ముగిసిందని అర్థం.
దట్స్ ఆల్. ఇప్పుడోసారి ఆత్మావలోకనం చేసుకుని ధ్యానం యొక్క అనుభూతిని మన దగ్గర ఉన్న నోట్ పుస్తకాల్లో రాసుకోండి. విద్యార్థులందరికీ ఒక విజ్ఞప్తి: ధ్యాన అనుభూతిని పరిశీలించి నోట్బుక్లో రాసుకోవటం అనే అలవాటు పెంపొందించుకుంటే అది ధ్యానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి, ధ్యాన అనుభూతిని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. చదవలసిన అంశాలు మనం ఇంతకుముందు ఉపయోగించిన వెబ్ పేజీలోనే పొందుపరచబడ్డాయి. మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ ద్వారా hfn.link/dd లింకును ఉపయోగించి వెబ్ పేజీలోకి వెళ్ళొచ్చు. అది మిమ్మల్ని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన హెల్ప్ వెబ్ పేజీకి తీసుకెళ్తుంది. ఆ వెబ్ పేజీలో సెషన్ 13లోని రీడింగ్ మెటీరియల్ బటన్ నొక్కితే మీకు అవసరమైన రీడింగ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఈ వారం ఒక ప్రత్యక్ష ప్రయోగాత్మక యాక్టివిటీ చేయడానికి మీరు సిద్ధమేనా? ఇక ప్రతిరోజు క్రింద సూచించిన వాటిని అనుసరిస్తూ ఉండండి. మీ రోజును హార్ట్ఫుల్నెస్, రిలాక్సేషన్ మరియు ధ్యానంతో మొదలుపెట్టండి. హృదయం మీద ధ్యానం చేయటం వల్ల హృదయంతో చక్కగా అనుసంధానం అవ్వగలుగుతాం. అప్పుడు ఏది అవసరమో ఏది కాదో మన హృదయమే మనకు చెప్తుంది. అప్పుడు ప్రాధాన్యతలను నిర్ణయించుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం మనకు సులువు అవుతుంది. హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ప్రక్రియ ద్వారా మనలోని అనవసరమైన ఆలోచనలు అన్నింటినీ తొలగించుకొని మంచి స్పష్టతను, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మీ అందరూ కూడా చక్కగా ప్రతిరోజు హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ప్రక్రియను సాధన చేస్తూ దాని లాభాల్ని పొందుతారు అని ఆశిస్తున్నాం. మనం నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుందాం. పోగొట్టుకున్న సమయం తిరిగి రాదు. చక్కని సమయ నిర్వహణకు తగిన చిట్కాలు. మీ పనులను ప్రాధాన్యతను బట్టి ఒక జాబితాగా తయారు చేసుకోండి. మీ జాబితాలో అవసరమైన చోట కొంత బఫర్ టైంను కేటాయించండి. ముఖ్యమైన పనులను క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి. మీ శక్తిని పెంచుకునేందుకు పోషకాహారం, వ్యాయామం, ధ్యానం మొదలైనవి పాటించండి. అతి ముఖ్యమైనది మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఒక మంచి మాట చెప్తాను వినండి. కాలం పరిగెడుతుంది, కానీ కళ్ళెం మన చేతుల్లోనే ఉంది. నిజమే కదా? మన సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే సామర్థ్యం మన చేతుల్లోనే ఉంది. మరి ఇకపై మీరందరూ మీ సమయాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఇవాల్టి ఆన్లైన్ హెల్ప్ సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాం. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకునే వరకు క్షేమంగా ఉండండి. మీతో మీరు అనుసంధానమై ఉండండి. ధన్యవాదాలు.